ఆచి చికెన్ మసాలా. ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన విశాఖకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న 10 మందిని ఒడిశా మెరైన్ పోలీసులు కాపాడినట్లు ఆయన వెల్లడించారు. బోటు యజమాని దానయ్యతో పాటుగా మొత్తం 10 మంది మత్స్యకారులను రక్షించినట్లు పేర్కొన్నారు. ఒడిశా మెరైన్ పోలీసులు మత్స్యశాఖ అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు వేగవంతం చేయడంతో బోటు సిబ్బందిని కాపాడగలిగినట్లుగా మంత్రి అచ్చెన్న తెలిపారు. మెరైన్ పోలీసుల సహకారంతో స్పందించడంతోనే మత్స్యకారులు ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. వారంతా క్షేమంగా ఉండడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా ఒడిశా ప్రభుత్వం, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులు వేగవంతమైన స్పందనకు ధన్యవాదాలు తెలిపారు. బాధిత మత్స్యకారులను స్వస్థలాలకు చేరు మంత్రి అచ్చెన్న వెల్లడించారు. మరోవైపు విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం ఏపీ ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సమాచారం అందిన వెంటనే కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ప్రతికూల వాతావరణం మధ్య సహాయక చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. కాకినాడ నుంచి ప్రత్యేక నౌక, హెలికాప్టర్లను రంగంలోకి దింపి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. మర్చెంట్ షిప్ ద్వారా ఓ మత్స్యకారుడిని రక్షించామని, మిగిలిన 6 మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతోందని మంత్రి వెల్లడించారు. విశాఖ జిల్లా కలెక్టర్, ఐజీ, మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్ అధికారులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. గల్లంతైన ప్రతి మత్స్యకారుడిని సురక్షితంగా తీసుకురావడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు. విశాఖ చేపల రేవు నుంచి ఈ నెల 1వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కం గ్రామానికి చెందిన 7 మత్స్యకారులు చేపల వేటకు వెళ్లారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అలల తాకిడిని శనివారం మధ్యాహ్నం బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోటు యజమాని కారే చిన్నయ్య ప్రాణాలతో బయటపడగా మిగతా 6 గల్లంతయ్యారు. వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పొలాసి జరిగిపోతుండగా అంటే 10 మైళ్ళు ఉంది. వాళ్ళ అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం, గాలి ఎత్తుకుంటాం. ఈ ఆట కూడా అయిపోయింది. చేతుండగా ఓటు ఏడైంది అనుకున్న వాళ్ళు ఆయ వచ్చిన వెంటనే తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. అప్పుడు మళ్ళీ బోర్డు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. బొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేరా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చు ఇచ్చాము. ఒక పెద్దానికి మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు ఉన్నాం. అలా ఈదుకోవడం, అటు వెళ్ళడం, జరిగి వెళ్ళడం, ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తాడు. అలాగే మధ్యలో మేము 11 గంటలు అవుతాం మనిషి. నేను ఏదైనా రా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏది చేసింది కదా నేను చెప్పుకుంటారా, ఏదైనా జరిగేటప్పుడు మళ్ళీ చచ్చిపోయాను సార్. అయితే 5 ఉన్నాం. తెల్లారికి 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద నీటం చిప్పు కనిపిస్తుంది. అన్నయ్య వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే, తమ్ముడు నాకు కాళ్ళు కడక అట్లా తెరబడిపోయినాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఇది వస్త్రాన్ని కావాలి, సిప్కాడికి వెళ్ళాలి. ఒడిసిప్పు ఉంది. మనం ఈ 3 ఏదైనా పోతాను. ఏదైనా పోతే నేను చచ్చిపోతానా సిప్పు కానీ దొక్కకపోతే నేను గగల్లో వచ్చి నేను వాడ యాంకర్ పట్టించాను. వాడ యాంకర్ పట్టించినట్టు వాడిన యాంకర్ పడిన వాడు దొరికింది. యాంకర్ గాలి ఉంది కదా,
దాటి మళ్ళీ పడిపోయింది. పడిపోయిన వెంటనే ఎప్పుడైతే పడిపోయారు అన్నా 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 నేను లోపల గ్యాగ్ చూసాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ విసిరేసి నన్ను ఇయ్యాలి దించేసి పైకి లాగాను. పైకి లాగితే ముగ్గురు సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ సునీత, చూసుకుంటే ఏదైతే విశాఖ సంబంధించినటువంటి 2 మత్స్యకార బోట్లు వేరువేరు ప్రమాదాల్లో దాదాపు 6 మత్స్యకారులు అయితే ప్రస్తుతం గల్లంతైనటువంటి పరిస్థితి తెలుస్తుంది. ముఖ్యంగా 2వ రోజు కూడా గల్లంతైన వారి కోసం అయితే నేవీ షిప్పులతో పాటు అలాగే కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి హెలికాప్టర్లు కూడా తీవ్రంగా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి విజయనగరం జిల్లా ఏదైతే చింతపల్లి గ్రామానికి చెందినటువంటి పోస్పాటరాగ మండలం చింతపల్లి గ్రామానికి చెందినటువంటి 10 మంది మత్స్యకారులు మరో ప్రమాదంలో బోటు ఆపదలో వారంతా కూడా చిక్కుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒరిస్సా తీరంలో చిక్కుకున్నటువంటి ఆ మత్స్యకారుల్ని అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా కోస్ట్ గార్డ్ సిబ్బంది అయితే సురక్షితంగా కాపాడగలిగారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ నెల 1వ తేదీన విజయనగరం జిల్లా ముక్కాం గ్రామంకి సంబంధించినటువంటి దాదాపు 7 మత్స్యకారులు వేటకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. బోటులో వేటకు వెళ్లిన తర్వాత అనంతరం ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనానికి సంబంధించినటువంటి అలర్ట్ అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. నేపథ్యంలో వారు తిరుగు ప్రయాణంలో వస్తుండగా సముద్ర తీరానికి 7 నాటికల్ మైళ్ళ దూరంలో బోటు ప్రమాదానికి గురైంది. బోటు ప్రమాదం గురి కావడంతో పాటు బోటు బోల్తా పడినటువంటి ఘటనలో దాదాపు 7 కూడా అక్కడే నీటిలోకి అయితే మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అతి కష్టం మీద కూడా రాత్రి 9 గంటల ప్రాంతం వరకు బోటు మీద 6 మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. 6 మత్స్యకారులు బోటు మునిగిపోతున్నటువంటి రాత్రి 9 గంటల సమయంలో ఈదుకుంటూ కూడా ఒడ్డుకి చేరుకోవచ్చినటువంటి ఒక దృక్పథంతో ఈత కొడుతున్నటువంటి సమయంలో తెల్లవారుజాముకి వచ్చేసరికల్లా కొంతమంది అయితే ఒడ్డుకి రాగా అయితే ఈదుతున్నటువంటి పరిస్థితి కనిపించిందంటూ కూడా ఏదైతే ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డటువంటి మత్స్యకారుడు చిన్న చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మొన్న జరిగినటువంటి 4వ తేదీన జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో మరో గంటలో తీరానికి చేరుకుంటాం, విశాఖ ఫిషింగ్ హార్బర్ కి చేరుకుంటున్నామంటూ కుటుంబ సభ్యులకి సెల్ ఫోన్స్ ద్వారా సమాచారం ఇచ్చినటువంటి మత్స్యకారులు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందినటువంటి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఇండియన్ కోస్ట్ గార్డ్ కి సమాచారం ఇవ్వడంతో పాటు మెరైన్ సిబ్బంది కూడా సమాచారం అయితే అందించారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ మరోవైపు మాత్రం చూసుకుంటే మాత్రం ప్రతికూల వాతావరణం అయితే సముద్రంలో చెలరేగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సముద్రంలో ఏర్పడినటువంటి ఏదైతే అల్పపీడన ప్రభావం ఏదైతే ఉందో అల్పపీడన ప్రభావం కారణంగా ఒక్కసారిగా కూడా ఏదైతే రెస్క్యూ చేసేటటువంటి పరిస్థితి ఉందో రెస్క్యూ చేసేటటువంటి సమస్యలు అయితే 7 కేవలం మాత్రమే ఒడిశా తీరంలో చిక్కుకుపోయిన విశాఖకు చెందిన మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సముద్రంలో చిక్కుకున్న 10 మందిని ఒడిశా మెరైన్ పోలీసులు కాపాడినట్లు ఆయన వెల్లడించారు. బోటు యజమాని దానయ్యతో పాటుగా మొత్తం 10 మంది మత్స్యకారులను రక్షించినట్లు పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రైట్ సునీత, చూసుకుంటే ఏదైతే 2 వేరు ఘటనలో విశాఖకు చెందినటువంటి 6 మత్స్యకారులు అయితే ప్రస్తుతం గల్లంతైనటువంటి విషయం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా 7 గల్లంతైనప్పుడు కూడా ఒకరిని సురక్షితంగా ప్రాణాలతో కోస్ట్ గార్డ్ సిబ్బంది అయితే ప్రాణాలతో కాపాడగలిగారు. మరోవైపు చూసుకుంటే ఒరిస్సా తీరంలో జరిగినటువంటి ఏదైతే బోటు చిక్కుకున్నటువంటి ఘటనలో ఏపీకి చెందినటువంటి మరో 10 మంది మత్స్యకారులను కూడా ఒరిస్సాకు సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలతో రక్షించగలిగారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల 1వ తేదీన వేటకు వెళ్లినటువంటి బోటు ఏదైతే ఉందో విజయనగరం జిల్లా
ముక్కాం గ్రామానికి సంబంధించినటువంటి 6గురితో పాటు విశాఖ జిల్లా భీముల ప్రాంతానికి చెందినటువంటి మరో వ్యక్తి 7గురు కూడా వేటకైతే వెళ్లడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సముద్రంలో అల్పపీడనం ఏర్పడుతున్నటువంటి ఆ హెచ్చరికల్ని వాతావరణ శాఖ అధికారులు ఇవ్వడంతో వెనుదిరిగినటువంటి ఆ బోటు విశాఖ తీరానికి సమీపంలో ఉన్నటువంటి దాదాపు 7 నాటికల మైళ్ళ దూరంలో అక్కడ గాలి వాటం కారణంగా చాలా బలంగా గాలి వీయడంతో బోటు బోల్తా పడినట్లుగా తెలిసింది. బోల్తా పడినటువంటి ఘటనలో ఒక వ్యక్తి బోటుతో పాటు నీటి లోపలికి వెళ్ళిపోగా మిగిలినటువంటి 6గురు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో ఈ 6గురు మత్స్యకారులు కూడా రాత్రి 9 గంటల ప్రాంతం వరకు బోటు పైనే వేచి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అటువైపు ఎటువంటి బోట్లు రాకపోవడం, సహాయం వారికి అందకపోవడంతో ఈదుకుంటూనైనా సరే ప్రాణాలు రక్షించుకోవచ్చు అనేటటువంటి ఒక భావంతో వారైతే ఈత కొనసాగించినటువంటి పరిస్థితి కనిపించింది. తెల్లవారుజాముకు వచ్చేసరికి అందులో 2 వ్యక్తులు వెనకబడినట్లుగా తెలిసింది. అనంతరం కూడా మరో వ్యక్తి ఎవరైతే కారే చిన్న అనేటటువంటి బోటు యజమాని ఎవరైతే ఉన్నారో ఆ బోటు యజమాని అతి కష్టం మీద వెసల వద్దకైతే చేరుకోవడం అయితే జరిగింది. కార్గో వెసల వద్దకు చేరుకొని అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కేకలు అరుపులతో ఆయన అలర్ట్ చేయడంతో వారు లైఫ్ జాకెట్ ఇచ్చైతే ఆయన్ని రక్షించగలిగారు. మిగిలినటువంటి 6గురు అయితే ప్రస్తుతం గల్లంతైనట్లుగా తెలిసింది. 6గురు కోసం కూడా చాలా తీక్షణంగా కూడా ఇటు కోస్ట్ గార్డ్ కి సంబంధించినటువంటి హెలికాప్టర్లతో పాటు నేవీకి సంబంధించినటువంటి 2 నౌకలు అలాగే ఏదైతే సివిల్ ఫిషింగ్ బోట్లు కూడా వారందరి కోసం అయితే గాయాలతో బయటపడినంతో మిగతా వ్యక్తులు ఏం జరిగిందనే దానిపైన కూడా పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది. అయితే 2 రోజులుగా కూడా ఇప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఇంకా నడి సందర్భంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కూడిమలక సమీపానికి సంబంధించినటువంటి తీర ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం నుండి విశాఖ ఫిషింగ్ హార్బర్ కి వారు రిటర్న్ వస్తున్నటువంటి సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ముఖ్యంగా చూసుకుంటే 2 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకి ఫోన్ చేసి సమాచారం ఇచ్చి మరో గంటలో సురక్షితంగా మేము ఫిషింగ్ హార్బర్ చేరుకుంటామంటూ కూడా చెప్పినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో అనంతరం 3:30 గంటల ప్రాంతం అయినప్పుడు కూడా వారు రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి కుటుంబ సభ్యులు తిరిగి వారి సెల్ ఫోన్స్ కి పోల్ చేసినప్పుడు కూడా వారి సెల్ ఫోన్స్ అన్ని కూడా స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి ఆందోళన చెందడంతో పాటు మత్స్యకార నాయకులు కూడా సమాచారం అందించారు. అయితే రాత్రి 9 గంటల వరకు వేచి చూసినటువంటి మత్స్యకార నాయకులు వెంటనే జిల్లా కలెక్టర్ కి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైనటువంటి జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా కోస్ట్ గార్డు ఆ బృందాలను కూడా రంగంలో దించినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే ఏదైతే మెరైన్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏ ప్రాంతంలో నౌక గల్లంతైంది, బోటు గల్లంతైంది అనే దానిపై ఇంకా ఒక సమాచారం అయితే అందలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే కారే చిన్న చెప్పినటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇప్పటికి కూడా కోస్ట్ గార్డుకి సంబంధించినటువంటి 2 హెలికాప్టర్లు అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. మరోవైపు చూసుకుంటే నేవికా దళానికి సంబంధించినటువంటి 2 బోట్లు కూడా ఉన్నాయి, అక్కడ గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 6గురు ఏం జరిగింది, 6గురు ఏమయ్యారనే దానిపైన కూడా ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలు కూడా ఇప్పటికే ముమ్మరం చేయాలంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు చూసుకుంటే ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ బాధిత కుటుంబ సభ్యులంతా కూడా విశాఖ ఫిషింగ్ హార్బర్ చేసుకుని మత్స్యశాఖకు సంబంధించినటువంటి కార్యాలయం ఎదుట నిన్న బైఠాయించినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ముక్కాం గ్రామానికి సంబంధించినటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారుల బోటు మునిగిపోవడంతో అక్కడ మత్స్యకారులు కూడా గల్లంతైనటువంటి పరిస్థితి కనిపించింది. వారిలో ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటకైతే రాగలిగారు. అలాగే చూసుకుంటే విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి మరో బోటు కూడా ఒరిస్సా తీరంలో ఇంజిన్ సాంకేతిక సమస్య తలెత్తడంతో అక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కనిపించింది. వెంటనే వారు సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైనటువంటి ఏపీ అధికార యంత్రాంగం అక్కడ ఉన్నటువంటి ఒరిస్సా అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేయడంతో ఆ ప్రాంతానికి చేరువలో ఉన్నటువంటి కోస్ట్ గార్డు దళాల ఆ ప్రాంతానికి వెళ్లి ఈ 10 మందిని కూడా రక్షించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఈ రోజు ఉదయం కూడా ఏదైతే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఎస్రాయవరం మండలం ప్రాంతంలో కూడా మరో బోటు బాల్తా పడినటువంటి ఘటనలో 3 మత్స్యకారులు కూడా సురక్షితంగా వచ్చినప్పటికీ ఒక మత్స్యకారుడు మాత్రం ప్రాణాలు కోల్పోయి మృతదేహం అయితే ఒడ్డు కొట్టుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఏదైతే విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి సంబంధించినటువంటి 6గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 6గురు వ్యక్తులకు సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా ఇప్పటికి కూడా లభ్యం కాకపోవడంతో చాలా ఆ నడి సందర్భంలో అయితే గాలింపు చర్యలు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు చూసుకుంటే నేవికా దళానికి సంబంధించి కూడా గాలింపు మరింత తీవ్రతరం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ఏదైతే ప్రస్తుతం వాయుగుండం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు కూడా రెస్క్యూ మాత్రం ఎక్కడికైతే కొనసాగుతూ ఉంది. అలాగే ఏదైతే బాధిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బాధిత కుటుంబ సభ్యులను ఇప్పటికే రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా వారిని అయితే పరామర్శించడం అయితే జరిగింది. ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి వస్తారంటూ కూడా ఒక భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే మాత్రం ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు వంగల్పూడి అనిత అలాగే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీబీఎస్ స్వామి కూడా దీనిపైన తీవ్ర
దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విశాఖ తీరం నుండి వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారుల బోట్ ఏదైతే ఉందో ఈ బోటు బాల్తా పడడంతో పాటు అందులో ఉన్నటువంటి 6 కూడా గల్లంతవడం, ఒకరు మాత్రమే ప్రాణాలతో రావడంతో పూర్తిగా అయితే శోకసంద్రంలో మునిగినటువంటి పరిస్థితి కనిపించింది. గల్లంతైనటువంటి వ్యక్తుల్లో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక తండ్రితో పాటు 3 కుమారులు కూడా ఉండడంతో ఆ కుటుంబం అయితే బోరున విలపిస్తున్నటువంటి దృశ్యాలు చాలా భయంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ ఏదైతే ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఫిషింగ్ హార్బర్ వద్దకి ఇప్పటికే బాధిత కుటుంబాలంతా కూడా చేరుకోవడం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మత్స్యశాఖకు సంబంధించినటువంటి కార్యాలయం ఎదుట వారంతా కూడా నిన్న బైఠాయించినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే రెస్క్యూ ఆపరేషన్ ని చాలా స్పీడ్ గా చేయాలి, అలాగే తప్పిపోయినటువంటి గల్లంతైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యక్తులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావాలంటూ కూడా వారంతా బీచ్ నుంచి కూర్చున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 3 ఘటనలో కూడా 2 వ్యక్తులు, ఒక వ్యక్తి ఈ రోజు జరిగినటువంటి ఘటనలో మృతి చెందగా ఒరిస్సా తీరానికి సంబంధించినటువంటి 10 మందిని అయితే సురక్షితంగా కాపాడగలిగారు. అలాగే 4వ తేదీ సాయంత్రం జరిగినటువంటి బోటు బాల్తా ఘటన ఏదైతే ఉందో అందులో 6 వ్యక్తులు ఆచూకీ ఇప్పటికీ కూడా ఇంకా లభ్యం కాలేనటువంటి పరిస్థితి ఉందని ప్రస్తుతం అయితే సమాచారం అయితే ఉంటుంది. అందులో ఒక వ్యక్తి కార్య చిన్న అనేటటువంటి వ్యక్తిని మాత్రమే సురక్షితంగా కాపాడగలిగారు. ఈ రోజు 10:30-11 గంటల విశాఖ ఫిషింగ్ హార్బర్ కి అయితే కోస్ట్ గార్డు దళాలు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సార్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.